ప్రియమిత్రులు రామచంద్ర గారు, రమణారెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, పాపిరెడ్డి గారు, సతీష్ గారు, ఎస్ఎన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ గారు, రాష్ట్ర సిపిఐ కార్యదర్శి పెద్దలు చాడ వెంకటరెడ్డి గారు, గోవర్ధన్ గారు, రాణి రుద్రమ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ప్రియమిత్రుడు మధుయాష్కి గౌడ్ గారు, పెద్దలు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత జీవన్ రెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, వేదిక మీద మరి బీజేపీ మిత్రులు, వేదిక మీద మిత్రులందరికీ, అదేవిధంగా ఈ ఆత్మగౌరవ సభకు విచ్చేసిన తెలంగాణ నలుమూల నుంచి మేనేజ్మెంట్, స్టాఫ్, మిత్రులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. ఇదొక చారిత్రాత్మక సందర్భం. ఈ రోజు ఇక్కడి నుంచి సరి అయిన నిర్ణయం, సరి అయిన సంకల్పంతో మనం ముందుకు పోతే తెలంగాణ చరిత్రలో మనం నేరస్తులుగా మిలిచిపోతాం. నిజంగా ఎవరికి అనుమానం లేదు, తెలంగాణ రాష్ట్రం రావడానికి, కేసీఆర్ ఈరోజు ముఖ్యమంత్రి కావడానికి మీదే ప్రధాన పాత్ర. ఏ కారణమైతేవి సరే, తెలంగాణ రావడానికి మీరు ఎంత పోరాటం చేసిండ్రో 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవడానికి కూడా మీరు అంతే కృషి చేసింది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం, టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక సినానిమస్ గా అయిపోయి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి ఏ విధంగా పరిస్థితులు క్రమక్రమంగా వచ్చినాయో మనం అందరం గమనిస్తున్నాం. నేను ఇప్పుడు 4 ఏళ్లైంది, సుమారు 4 ఏళ్లైంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ప్రధాన ప్రతిపక్షంగా అధ్యక్షునిగా, ఒక శాసనసభ్యునిగా మీ యాజమాన్యాలతోని, మీ అందరితో వివిధ సందర్భాలుగా 4 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నాం. మీకు ఫీజు రియంబర్స్మెంట్ రానప్పుడు మీ తరఫున పోరాడినాం. మీ అనేక రకమైన మీ సంస్థల మీద పోలీసు హరాస్మెంట్ చేసిన, అనేక విధంగా ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ పార్టీగా, వ్యక్తిగతంగా ఈ 4 ఏళ్ల పాటు మేము మీ ఎమ్మడున్నాం. మిత్రులారా, ఈ రోజు ఈ సభ నుంచి మీరు పోయినప్పుడు ఒక సంకల్పంతో, ఒక పట్టుదలతో ఈ రాష్ట్రంలో ఉన్న దుర్మార్గపు పరిపాలన అంతమొంచడానికి 60 రోజులు పని చేయకుంటే ఈ వేదిక మీద ఉన్న మా అందరికీ, మీ అందరికీ ప్రాణ సంకటంగా మారబోతున్న విషయాన్ని మనం చేస్తాం. ఈ 60 రోజుల్లో తెలంగాణలో ప్రజాస్వామ్యం కాపాడుకోవడానికి, మనము మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవడానికి మీరు పట్టుదలతో గట్టిగా పని చేయకుంటే ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఒక కుటుంబం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని ఏ విధంగా శాసిస్తుందో అందరం గమనిస్తున్నాం. అసలు ఎంత దౌర్భాగ్య పరిస్థితి. నేను నిజాం క్లబ్ నుంచి ఒక మీటింగ్ నుంచి ఇక్కడికి వస్తున్నా. ఇంత దూరం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్, గుర్తింపబడిన ప్రైవేట్ కాలేజీలు మీటింగ్లు పెట్టుకోవాలంటే ఇంత దూరం పెట్టుకోవాల్సిన, ఇంత ఆంక్షలతో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? మనం నిరసన తెలియజేద్దామన్నా, మన డిమాండ్ల కన్నా ఇంత దూరం పెట్టుకునే దౌర్భాగ్య పరిస్థితి ఎట్లా ఏర్పడది? అసలు తెలంగాణలో భారతదేశంలో ఉందా? మనం ఏ పాకిస్తాన్లోనో, ఆఫ్ఘనిస్తాన్లోనో, బర్మాలో ఉన్నామా? మనం సభలు పెట్టుకోవడానికి, మన డిమాండ్స్ ముందు పెట్టడానికి, మన నిరసన తెలియజేయడానికి ఊరి బయట ఇంత దూరం రావాల్సిన అవసరం ఉందంటే నిజంగా అది మన అందరినీ అవమానపరిచినట్టే. మిత్రుడు నరేందర్ రెడ్డి చెప్పిండు, కేటీఆర్ దగ్గర పోతే ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు
మీ భార్యలు మీ ఓట్లేస్తే అని అడిగి ఇంతకంటే అవమానం జరుగుతుందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ పట్టె భాషల్ని పొందబెట్టాలి, గోరి పెట్టాలి, తెలంగాణ నుంచి తలిమి పెట్టాలని చెప్పి మనం చేస్తున్నా. ఇంత ధైర్యం, ఈ విధంగా మన అందరినీ అవమానపరిచే విధంగా పరిపాలిస్తుండడం, ఇది మన జీవితాలకి అవమానం చెప్పిన మనం చేస్తున్నా. ఏ ధైర్యంతో ఈరోజు తెలంగాణలో ఒక్కసారి ఎన్నికలు గెలిచి ఏ విధంగా ఈ కుటుంబం ఈ విధంగా మనతో మాట్లాడుతుందో ఆలోచన చేయాలని చెప్తే మనం చేస్తున్నా. ఇంత అవమానం మనం ఎట్లా సహిస్తున్నామో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి మనం చేస్తున్నా. అసలు ఏ విషయంలో కూడా ఈ 4.5 ఏళ్లలో తెలంగాణ ఎవరిదో జాగీరైనట్టు, వీళ్ళ అబ్బసమైనట్టు ఫీజు రియంబర్స్మెంట్ కోసం మీరు బతిమాలన్నా? మీరు ఒక అద్భుతమైన తెలంగాణలో విద్యకి సేవలు అందించే మీరు బతిమాలన్నా? తెలంగాణ కేసీఆర్ జాగీరా? ఫీజు రియంబర్స్మెంట్ మీకు ఇవ్వడానికి ఇదేమైనా ఆయన అబ్బ సొత్తా? ఇది మన హక్కా కాదా? మిత్రులారా, నేను మనం చేస్తున్నా, ఈ 60 రోజుల పాటు మేము కలిసి గట్టిగా ముందుకు పోకుంటే ఈ తెలంగాణలో ఈ 4 కోట్ల ప్రజల్లో ఆ 4 కుటుంబం మొత్తం తెలంగాణని అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఏ పోరాటానికి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, చాలా సందర్భంగా నేను మీ అందరితో మరి వివిధ సందర్భాలుగా మాట్లాడడం జరిగింది. ఆశ్చర్యకరం, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 12,000 ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, సుమారు 2,000 జూనియర్ కళాశాలలు, 1000కి పైగా డిగ్రీ కళాశాలలు, 200కు పైగా పీజీ కళాశాలలకు, 600కి పైగా వృత్తి విద్యా సంస్థలు మరియు 500 పైగా బీఈడి డిఈడి కళాశాలను ఏర్పరిచి 46 లక్షల మంది విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్న మీకు ఎవరి చేతుల్లోనో అవమానపరిచే అవసరం లేదు అని చెప్పి మనం చేస్తున్నాం. తెలంగాణలో 5 లక్షల మందికి ఉపాధి కల్పించే మీకు ఈ విధంగా అవమానం జరగడం, ఇది యావత్ తెలంగాణకి మా అందరికీ అవమానం జరగడం అని చెప్పి నేను భావిస్తున్నాను. నేను సరే అసలు విషయానికి వస్తా. మేము కలిసి, వేదిక మీద ఉన్న పెద్దలు మేము అందరం కలిసి తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడించి మమ్మల్ని గెలిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రమణారెడ్డి గారు అడిగినట్టుగా స్పష్టమైన హామీ ఇస్తున్నాం. మా విశ్వాసం, మా నమ్మకం, మేము తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో మీ సహాయ సహకారాలతో గెలుస్తాము అనే మా నమ్మకం. రాబోయే ప్రభుత్వంలో మరి మీరు రాసిచ్చిన విషయాల్లో కొన్ని నేను స్పష్టంగా ప్రకటిస్తున్నాను. ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం 2 వాయిదాల్లో చెల్లిస్తాము రాబోయే ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నాం. కార్పొరేట్ పాఠశాలలను, కార్పొరేట్ కళాశాలలను కట్టడి చేస్తాము అని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తున్నాం. వాటికి సంబంధించిన ఫీజులు నియంత్రించి కార్పొరేట్ పాఠశాలలను, కార్పొరేట్ కళాశాలను ఫీజులు నిర్దేశిస్తాం రాబోయే ప్రభుత్వంలో చెప్పి మనం చేస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఏర్పాటు చేసుకున్న నాన్ కార్పొరేట్ విద్యా సంస్థలన్నిటికీ, పాఠశాలలు, కళాశాలన్నిటికీ విద్యుత్ బిల్లులు కమర్షియల్ నుంచి డొమెస్టిక్ తగ్గిస్తాము అని స్పష్టమైన హామీ ఇస్తున్నాము. మరియు పాఠశాలల, కళాశాలల భవనానికి ప్రాపర్టీ ట్యాక్స్ కమర్షియల్ నుంచి
తగ్గిస్తాము, మినహాయిస్తామని చెప్పి మనం చేస్తున్నాం. ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ లో పనిచేసే ఎంప్లాయీస్ కి, ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ లో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ 5 లక్షల రూపాయల వరకు ప్రమాద మెడికల్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసి 5 లక్షల రూపాయల వరకు మీకు ఉచిత వైద్యం కల్పించే విధంగా ఆరోగ్య కార్డ్స్ ఏర్పాటు చేస్తాము రాబోయే ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాను. ఇంటర్మీడియట్ విద్యార్థులకు నేటి ఖర్చులకు అనుగుణంగా ట్యూషన్ ఫీజులను పెంచి ప్రభుత్వమే దాన్ని చెల్లించే విధంగా రాబోయే ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తాను. సరే, ముందు చెప్పిన విషయం మళ్ళీ రిపీట్ చేస్తున్నా. విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి ఆరోగ్య బీమా మరియు హెల్త్ కార్డ్స్ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో జారీ చేయబోతున్నాం. వారికి కావలసిన మిగతా విషయాల్లో కూడా సహాయ సహకారాలు అందిస్తాం. డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులకు ఈ రోజు ఖర్చులకు అనుగుణంగా ట్యూషన్ ఫీజు పెంచి అమలు చేస్తాము అని చెప్పి రాబోయే ప్రభుత్వంలో మనం చేస్తున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యాప్తి కోసం ప్రయత్నం చేస్తున్న విద్యా సంస్థల నిర్వాహకులకు మా పూర్తి సహకారం అన్ని విషయాల్లో మేము అందిస్తామని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, ప్రధానంగా మీ మేనేజ్మెంట్ కానీ మిత్రులారా, సరే, అన్ని విషయాల్లో నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నా. పెద్ద విషయం అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మీకు జరిగిన అవమానం, అది మీరు మర్చిపోలేరు, మర్చిపోకూడదు. నేను కూడా మీ తరఫున అనేక సందర్భాల్లో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అసలు ముందు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ కొద్దిగానే మాట్లాడుతుండే. ఆ కన్సర్న్ సెక్రటరీస్ కో కన్సర్న్ మంత్రులకు మాట్లాడితే రేపు చేస్తాం, మాపు చేస్తాం అనేవాళ్ళు. రాను అసలు కనీసం మాట్లాడడం కూడా మానేశాం. మిమ్మల్ని ఎవరికి కలిసేది లేదు. శాసనసభలో నేను మీ తరఫున అసలు ఎందుకు ఇవ్వరు మీరు ఫీజు రియంబర్స్మెంట్? మీరు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు కాంట్రాక్టర్ల కక్కుర్తితో కాంట్రాక్టర్లకి 10,000 కోట్లు ఇస్తారు కానీ మా తెలంగాణ బిడ్డలకి, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ సరి అయిన సమయంలో ఇవ్వక వారి పై చదువులు ప్రశ్నార్థకం చేస్తున్నారని చెప్పి నేను స్వయాన లేవనెత్తే దాటి వేసే సమాధానం. ఒకసారి ముఖ్యమంత్రి లేచి అంటాడు, అసలు ఇన్ని విద్యా సంస్థలు అవసరమా? అసలు ఇంతమంది పిల్లలు చదువుకొని ఏం చేస్తారు? వాళ్ళకు ఉద్యోగాలు ఎవరిస్తాడు అనే మాట ఈ ముఖ్యమంత్రి శాసనసభలో మాట్లాడతారు. మిత్రులారా, కేజీ టు పీజీ అనే ఒక నినాదం మీద యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసిన విధం దయచేసి గమనించాలి. ఒకటే ఒక విషయం చెప్తా, తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ సమాజంలోని అనేక వర్గాలు మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత, దళితులు, గిరిజనులు, బీసీలు, ముస్లింలు, రైతులు, రైతు కూలీలు, మహిళలు, సమాజంలో అన్ని వర్గాలు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా జీవితాలు బాగుపడతాయని పోరాటంలో పాల్గొన్నారు. వేల సంఖ్యలో ప్రాణాలు కూడా త్యాగం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క వర్గానికి, తెలంగాణ సమాజంలో ఏ వర్గానికి కూడా న్యాయం జరగని విషయం సరి అయిన సమయం ఆసన్నమైంది. కేసీఆర్ ఆయన గొయ్యి ఆయనే దొవ్వుకున్నాడు. ముందస్తు ఎన్నికలు కోరుకొని ఆయననే ఆ గొయ్యిలో పడబోతున్నాడు. మీ అందరికీ నేను ఒకే విషయం చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 60 రోజుల పాటు అప్రమత్తంగా పనిచేద్దాం. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలి, గోరిగట్టాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ముగించుకుంటారు. జై హింద్.
మిత్రులు అడిగినట్టుగా ఫైర్ ఎన్ఓసి విషయంలో కూడా సంస్థలు చాలా బాధపడుతున్నాయి. నిబంధనలు పూర్తిగా రాబోయే ప్రభుత్వంలో సడలింపు చేస్తామని చెప్పి మనం చేస్తూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.